నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్. గత 2 రోజులుగా 4 బృందాలు హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాయి. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడంతో పాటు కీలక ఆధారాలు సేకరించాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సిట్ టీం 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించాయి. ఈ మొత్తం రిపోర్ట్ను డీజీపీకి అందించారు సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనున్నారు డీజీపీ హరీష్ గుప్తా. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చారని సిట్ బృందం నిర్ణయించింది. ఇప్పటి వరకు మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 124 మంది అరెస్టు కాగా 94 మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారిని త్వరలోనే గుర్తించాలని విచారణాధికారికి ఆదేశాలిచ్చారు డీజీపీ. రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించింది సిట్ బృందం. పోలీస్ శాఖ వైఫల్యం ఉన్నట్టుగా గుర్తించింది సిట్. పక్కా ప్లాన్ ప్రకారమే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్టుగా గుర్తించింది. అలాగే దాడులను ముందస్తుగా ఊహించటంలో అధికారులు విఫలమయ్యారని సిట్ అధికారులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించారు. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాల్సిన అవసరం ఉందని డీజీపీ హరీష్ గుప్తాకి ఇచ్చిన నివేదికలో సిట్ తెలిపింది. దీంతో సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీని ఆదేశించారు డీజీపీ హరీష్ గుప్తా. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. విజయవాడలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందన్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో పోలీస్ అధికారుల పాత్రపై సిట్ చీఫ్ కు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి కుట్ర చేసిందని మండిపడ్డారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బ్రిజ్లాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఈ ఫాల్స్ కేసెస్ నివారించండి, 307లో అనవసరం చేస్తే వాటిని నివారించండి. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు, ఎవరన్నా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా, అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగినాయి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం. ఏపీలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నరసరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ రాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, పల్నాడు ఎస్బీసీఐ 1గా బండారు సురేష్ బాబును నియమించారు. పల్నాడు ఎస్బీసీఐ 2గా శోభన్ బాబుకు పోస్టింగ్ ఇవ్వగా, కారంపూడి ఎస్ఐగా ఆమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా పట్టాభికి పోస్టింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లిక కార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన ముందున్న మొదటి లక్ష్యమన్నారు మల్లిక. దేశంలోనే లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ఉందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు మల్లికా గార్గ్.
తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎన్నికల కమిషన్ సూచన మేరకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పారు. ఇక జిల్లాలో 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఎస్పీ విష్ణువర్ధన్ రాజు స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పీసీ, ఒక ఏసీ, అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ, పార్లమెంట్ సంబంధించి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 7 సెగ్మెంట్స్ కాబట్టి 14 కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి. అక్కడ దాదాపుగా 90% అరేంజ్మెంట్ ముందే చేశాం. ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా 90-95% చేయడం జరిగింది. ఓన్లీ ఫర్నిచర్స్, అదేవిధంగా స్టేషనరీ, కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా 3 days బిఫోర్ ద కౌంటింగ్, అంటే 3వ, 5వ తేదీ, 4వ తేదీ, సో 1వ తేదీ దాకా పూర్తి చేస్తాం. సో 3 tier బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో పారామిలిటరీ, దెన్ సెకండ్ అవర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, దెన్ థర్డ్ అఫ్ కోర్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ పికప్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి, లైక్ సార్ సెడ్, మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. పల్నాడులో ఎన్నికల అనంతరం టీడీపీ నేతల దాడులతో భయాందోళనకు గురైన బాధితులు తమకు ఫిర్యాదు చేశారని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశామన్నారు. మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే వారిపై దాడులు చేశారని విమర్శించారు. మహిళలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు లేదా అని ప్రశ్నించారు వెంకటలక్ష్మి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు చింతమనేని. దీంతో ఆయనతో పాటు మరో 18 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే చింతమనేనితో పాటు 19 మంది అనుచరులపై కేసులు నమోదు చేయగా 5 అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ లక్ష్మయ్య స్పష్టం చేశారు. 6వ తారీఖున పెదవేగి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడినటువంటి రాజశేఖర్ అనే ముద్దాయిని చింతమనేని ప్రభాకర్ గారు వారి అనుచరులతో రావటం, సో దౌర్జన్యంగా మా పోలీసు వారిని బెదిరించి తీసుకుని వెళ్ళడం జరిగిన విషయంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో అతని అనుచరులు సుమారుగా ఒక 19 మంది దాకా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో ఒక 5 ఈరోజు మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. టెర్మినల్ భవనం, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాల నిర్మాణ ప్రోగ్రెస్ ను జిఎంఆర్ ప్రతినిధులు సిఎస్ కు వివరించారు. ముందుగా నిర్దేశించుకున్నట్టే నిర్మాణ ప్రగతి ఉందని జవహర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తయితే ప్రజలకు మేలు జరుగుతుందని సిఎస్ అభిప్రాయపడ్డారు. సిఎస్ వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు జిల్లా అధికారులు ఉన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టిస్తే ట్రీట్మెంట్ ఏ మేరకు ఉంటుందో పోలీసులు ప్రాక్టికల్ గా చూపించారు. అయితే పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అనంతరం అదంతా నిజం కాదని పోలీసుల మాక్ డ్రిల్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తవటం, త్వరలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తులు అల్లర్లకు పాల్పడితే అదుపు చేసే విధానాన్ని ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో పోలీసులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. గాల్లోకి కాల్పుల సమయంలో డమ్మీ బుల్లెట్లను వినియోగించారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు మాక్ డ్రిల్ నిర్వహించామని ఎస్పీ గరుడ్ సుమిత్ తెలిపారు. ప్రజల శాంతియుత జీవనానికి ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖకు చెందిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. పలు రాష్ట్రాల నుంచి ఫేక్ సిమ్ కార్డులు సేకరిస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధారాలిచ్చి కాంబోడియాకి సిమ్లు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వాటిని ఉపయోగించి కాంబోడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. శ్రీనివాసరావు విచారణలో చెప్పిన వివరాలతో కెంపెగౌడ విమానాశ్రయంలో 40 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీ నుంచి తైవాన్, కంబోడియాకి సిమ్ కార్డులను కొరియర్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అందులో 24 సిమ్ కార్డులు శ్రీనివాసరావు పేరుతో బుక్ అయ్యాయి. అవన్నీ కొరియర్ ద్వారా తైవాన్కు వెళ్లినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీనిపై బెంగళూరు నార్త్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చారు. అటు చిరుత జాడ గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు టీటీడీ భద్రతా సిబ్బంది. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 4 గంటల పాటు కొనసాగించింది కేబినెట్ భేటీ. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. సన్నవడ్లపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే అకాల వర్షాలు, పంట నష్టంపై కూడా మంత్రివర్గం చర్చించింది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించాలని నిర్ణయించారు. అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రైతన్నలకి అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడితిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి, మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలను మరిచిందన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే ఎంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు? డైలాగ్ మర్చిపోయినప్పుడే ఎంబడే పెడతా. ఇప్పటిదాకా లోన్ తీసుకోవడం ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంక్ ఇవ్వండి, బ్యాంకుకి పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే సంతకం పెడతాను. బెంగళూరు సిటీలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇందులో తెలుగు సినీ ప్రముఖులున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 1-2 కాదు, 100 మందికి పైగా సెలబ్రిటీలు పట్టుబడడం, వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం మరో సంచలనం. రేవ్ పార్టీ వ్యవహారంలో నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పోలీసులను తప్పుదోవ పట్టించిన నటి హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో పార్టీని చేసుకున్నారు. ఈ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సెలబ్రిటీలు, మోడల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ రేవ్ పార్టీలో నటి హేమతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఉన్నట్టు తెలుస్తోంది. తాను అక్కడ లేనంటూ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు హేమ. కానీ పోలీసులు విడుదల చేసిన ఫోటోలో, మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో హేమ ఒకటే డ్రెస్ లో ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు తేలింది ఏంటంటే హేమ బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఆమె పిఎస్ లోనే ఉన్నారు. తానక్కడ లేనంటూ చేసిన వీడియో తప్పుదోవ పట్టించేందుకేనన్న విషయం బయటకు వచ్చింది. మిస్లీడ్ చేసినందుకు హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ స్పందించారు. బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. తానసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో మరో చిట్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. యాబిడ్స్లో ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. 1-2 కాదు 200 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టు తెలుస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేశారని బషీర్బాగ్లోని CCS పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మొత్తం 517 మంది వద్ద 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల, ఆమె భర్త, కొడుకు మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలోకి కొత్త గ్యాంగులు చొరబడ్డాయి. చెడ్డీ గ్యాంగుల తరహాలో చోరీలకు తెగబడుతున్నాయి. లేడీ గెటప్లలో ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని చోరీలు చేస్తున్నాయి గ్యాంగులు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెక్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లోకి మహిళల వేషధారణలో ప్రవేశించిన దొంగలు ఫ్లాట్ తాళాన్ని పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 4 తులాల బంగారం, 1,00,000 రూపాయల నగదు, ల్యాప్టాప్ చోరీ చేశారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జాతీయ వార్తలకు వెళ్దాం. లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు తలెత్తినా మొత్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు ఎన్నికల అధికారులు. 60% పైగా పోలింగ్ నమోదైనట్టు అంచనా వేశారు. ఘర్షణలు చెలరేగిన బెంగాల్లో భారీగా 75% పైగా ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్రలో తక్కువ పోలింగ్ శాతం రికార్డైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాలకు 5వ దశలో ఓటింగ్ జరిగింది. ఈ విడతతో కలిపి దేశవ్యాప్తంగా 428 సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 1న తుది దశ పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముంబైలో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణ్వీర్ కపూర్, హృతిక్ రోషన్ సహా పలువురు స్టార్స్ ప్రజాస్వామ్య పండుగలో పాల్పంచుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందిన తర్వాత తొలిసారి ఓటేశారు హీరో అక్షయ్ కుమార్. ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్, దీపికా పడుకోన్, కరీనా కపూర్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ సహా పలువురు బీ టౌన్ బ్యూటీస్ ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, సీరం ఇన్స్టిట్యూట్స్ CEO ఆధార్ పూనేవాలా ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటేయడం పౌరుల బాధ్యత అన్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. I think it's so important as a Indian citizen to cast your vote. It is our right and our responsibility to vote, and that's what we are doing. పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భండార్ తాళాలు అంశాన్ని మరోసారి ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. 6 ఏళ్లుగా తాళాలు కనిపించడం లేదని, బీజేడీ పాలనలో దేవుని సొమ్ముకే భద్రత లేదని ధ్వజమెత్తారు. ఒడిశాలో పర్యటించిన ప్రధాని మోదీ పూరిలో జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆధ్యాత్మిక పట్టణంలో 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాగానే రత్న భండార్ తాళాల మిస్టరీని ఛేదించి అసలు నిజాలను బయటపెడతామన్నారు ప్రధాని మోదీ. रत्न भंडार की चाबी खो गई है। इसके पीछे का बहुत बड़ा राज
बीजेडी सरकार और मुख्यमंत्री को घेरा डाल करके जो लोगों ने कब्जा किया हुआ है ना, वो सीधे सीधे जिम्मेवार है। ఆమ్ ఆద్మీ పార్టీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో సమస్యలో చిక్కుకుంది ఆప్. కేజ్రీవాల్ విదేశీ నిధులపై ఫోకస్ పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 2014-2022 మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ 7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లుగా హోంమంత్రిత్వ శాఖకు తెలిపింది ఈడీ. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ, యుఏఈ, కువైట్, ఒమన్, కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు వెల్లడించింది. అయితే విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఆప్ దాచిపెట్టిందని ఆరోపించారు ఈడీ అధికారులు. ఆప్ పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. జూన్ 3 వరకు కవిత రిమాండ్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశాయి దర్యాప్తు సంస్థలు. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో కవిత సహా 4గురిపై దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కోర్టులో వాదనలు జరిగాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు భయపెడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 68,900 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 75,160 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 69,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 75,280 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 96,500 రూపాయలుగా ఉంది. వాతావరణ వివరాలు చూద్దాం. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ అండమాన్ నికోబార్ దీవుల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు ఈ నెల చివరి వరకు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలో దక్షిణ ఈశాన్య జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గమ్ గమ్ గణేష మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. మిరాయ్ మూవీలో మంచు మనోజ్ నెగటివ్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ ను పరిచయం చేసే గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ 2 భాగాలుగా రూపొందబోతుందట. లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 జూలై 12న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నెల 22న ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోంది. రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఎక్స్ స్మార్ట్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రామ్ నటించబోతున్నట్టు సమాచారం. అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వచ్చే ఏడాది పొంగల్ కు విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లోకి విడుదలైంది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.